ఏదైతే ట్యాగ్ లైన్ తో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో నీళ్లు నిధులు నియామకాల పేరుతోటి నియామకాలు చేపట్టడంలో కనీసం తెలంగాణ రాష్ట్రంలో 2 పర్యాయాలు టీఎస్పీఎస్సీ నియామకాలు కూడా చేపట్టకుండా పేపర్ లీక్ చేసినటువంటి ఘనత ఈ టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ దాకాదా ఒక్కసారి మీరు సమాధానం చెప్పాలి. దాంతో పాటుగా నీళ్ల విషయంలో ఏవైతే మీరు ప్రాజెక్టులు కట్టామని చెప్తా ఉన్నారో ఆ ప్రాజెక్టుల విషయంలో ఏ విధంగా కమిషన్ను కక్కుతిపడి గతంలో అధికారంలోకి వచ్చినప్పుడు మీ కల్వకుంట్ల కుటుంబం యొక్క ఆస్తి ఎంత, 2025 ఈ రోజుకు ఉన్నటువంటి కల్వకుంట్ల కుటుంబం యొక్క ఆస్తి ఎంతనో సమాధానం చెప్పాలి. దాంతో పాటుగా రాజరిక పరిపాలన కొనసాగించినటువంటి కేసీఆర్ గారు మాట్లాడితే దయ్యాలు వేదాలు వలించినట్టు ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను ఒక్కటొక్కటిగా అమలు చేస్తూ ఉంటే అది ఓర్వలేక ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా దాన్ని అసహించుకుంటుందనేది మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి ఒక ప్రతిపక్ష నాయకునిగా మీరు మాట్లాడినటువంటి మాటలు సత్యదూరమైనటువంటి మాటలు, మాజీ ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడినటువంటి మాటలు బాధ్యతారహితమైనటువంటి మాటలు అనే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తాం.